హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మంచు చూడండి ఎట్లా ఉన్నదో ఇక్కడ. సో ఫ్రెండ్స్, మన బండి అయితే లోడ్ అయిన కాటి నుంచి అయితే కంటిన్యూగా అయితే డ్రైవ్ చేస్తూ వస్తాను అనమాట. నైట్ అయితే ఎక్కువగా షూట్ చేయలేదు. ఇంకోటి ఏమంటే సింగిల్గా వెళ్తున్నాను అనమాట బాంబేకి. బాంబే అంటే ముంబై. సో ఎవరైనా డ్రైవర్ వచ్చినంటే బాగానే ఉండు, బట్ ఏమంటే అన్సీజన్ కదా, అంతగా ఏం కూడా మిగలడం లేదనమాట అమౌంట్. సో అందువల్ల అయితే సింగిల్ అయితే వెళ్తున్నాను. సో నెక్స్ట్ ట్రిప్ అయితే ఎవరినన్నా డ్రైవర్ని అయితే మంచి డ్రైవర్ని అయితే పిలుచుకోరావాలా. ఎవరెవరికైతే డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయో వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి. కుదిరితే నెక్స్ట్ ట్రిప్ అయితే డబుల్ డ్రైవర్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము. ఇంకా పాత ముందు వీడియో ఎవరైనా చూడలేకపోతే చూసి వీడియోకి లైక్ వేసుకోండి. సో మనకి మార్నింగ్ అయితే మంచి లొకేషన్లు అయితే చూడొచ్చు. ఇంకోటి సన్ రైజ్ పాయింట్లు, అలాగే చాలా ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ బాడీకి విషయానికి వస్తే చాలా అంటే చాలా తక్కువ అనమాట. బాడీ అయితే 36,000 అనమాట. బాడీకి 12 టన్నులు బాంబేకి. చాలా అంటే చాలా తక్కువ, ఫుల్ లాస్ అనమాట. ఓన్లీ ఇక్కడి నుంచి డీజిల్కి ఫాస్టాగ్ అయితే చాలా అనేసి వెళ్తాను, అక్కడి నుంచి లోడ్ బాగుంటుందని. నైట్ అంతా చలిలో డ్రైవ్ చేసి మార్నింగ్ ఎండ వస్తా అంటే, ఎండ మింద పడతా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏమంటే ఈ చలికాలము వింటర్ సీజన్లో ఎక్కువగా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి అనమాట. మార్నింగ్ టైంలో చూసుకొని అయితే డ్రైవ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అయితే పర్వాలేదు, ఏ వింటర్ సీజన్ వచ్చినా ఏ సీజన్ వచ్చినా మంచిగా తోలుతారు బండి అయితే. ప్రస్తుతానికైతే మనము హుబ్లీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఉండేదంతా, ఇక్కడ బిల్డింగ్లు ఏమైతే కనిపిస్తున్నాయో ఇదంతా హుబ్లీ. సో టైర్లు అయితే చెక్ చేసుకుందామని అయితే ఆపాను. భారత్ బెంజ్ బండి అయితే ఆగింది. సో టైర్లు అంతా చెక్ చేసాము. బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడైతే మనది బండి అయితే ఆర్టీఓ ఆపారనమాట బ్యాక్ సైడ్. సో కొత్త బండి కాబట్టి ఏం మాట్లాడరు. కరెక్ట్గా టోల్ గేట్ల దగ్గరే వేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఎట్లా తప్పించుకునే వేయలేదు, అందువల్ల. కొంతమంది అయితే నిలపడం కూడా లేదన్నమాట. మనది ఎట్లా పాసింగ్ కంటే తక్కువగానే ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడే టైర్లు చెక్ చేసినప్పుడు రైట్ సైడ్ లోపల టైర్ అయితే కొద్దిగా ఏదో తేడా అనిపించింది అనమాట. సో గాలి తక్కువ అన్నట్టు కొద్ది ముందరకు వచ్చి మళ్ళీ అయితే టైర్ అయితే చెక్ చేయించాము. సో చెక్ చేస్తే గాలే లేదనమాట దాంట్లో. అందుకనే టైర్ ఒకసారి చెక్ చేయండి అనేసి మొత్తం అంతా ఇప్పు తీసామన్నమాట. ఏమంటే బయట సైడ్ వచ్చినప్పుడు మనమే అయితే జాకీ అన్నీ పెట్టేయాలన్నమాట. లోపలైతే మొత్తం జాకీ అంతా పెట్టేసి ఇచ్చాను. సో టైర్ అయితే తీస్తున్నాడు అనమాట. రైట్ సైడ్లో ఉన్న బ్లాక్ కలర్ది అయితే తీసేయాలన్నమాట. క్యాప్ ఉంది కదా ఆడ రైట్ సైడు మడ్గార్డ్ రేక్కి, అదైతే పీకేయాలి. అది ఉండడం వల్ల ఏమంటే టైర్లు ఎక్కించడానికి తీయడానికి అయితే ఇబ్బందిగా ఉంది. సో మన టైర్ లోపల టైర్ అయితే తీసుకొచ్చేసినాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టైరు ఓపెన్ చేసేది అయితే తీసేదానికి ఊడదీసేదానికైతే ఇదేదో మిషన్ మంచిగా ఉంది. అన్న అయితే సింపుల్గా అయితే చేస్తున్నాడు అనమాట. సో అట్లా ఏమన్నా టూల్స్ టెక్నిక్గా ఏదన్నా డిజైన్ చేసుకుంటే మనము చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా తీస్తున్నారో. ఇంకా టైమింగ్ అయితే చాలా తక్కువ ఉన్నదనమాట. ఒక పక్క అన్లోడింగ్ పాయింట్ వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారు అనేసి. మనం రీసెంట్గా అయితే టైర్లకు అయితే పౌడర్ వేయించాం కదా, అది అట్లా ఉన్నది. నాకు తెలిసి టైర్ అయితే పంచర్ ఏం లేదు, గాలి అయితే తగ్గినది అనేసి అనుకుంటున్నాను. ఎందుకైనా మంచిది, మళ్ళీ అలా ప్రాబ్లం అనేసి మనకు పంచర్ షాప్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చేయించుకోవాలన్నమాట. అందుకే గాలి పడుతున్నాడు అన్న అయితే. సో పౌడర్ చూస్తున్నారు కదా, ఈ పౌడర్ ఉండడం వల్ల ఏమంటే టైర్కి ట్యూబ్కి అతుక్కోదనమాట.
టైరు ట్యూబు లైఫ్ బాగుంటాయి. మొత్తం అంతా చెక్ చేశాడు. లాస్ట్కి అయితే ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ వల్లే అనమాట ప్రాబ్లము. ఈ పైపు లోపల టైర్కి పైప్ ఇస్తారు గాలి పట్టడానికి. సో అది లూజ్ ఉండడం వల్ల గాలి అంతా తగ్గిపోయింది. మన బండిలో ఉన్న టెంకాయలు అయితే అన్నకి అయితే ఇచ్చాను అనమాట, ఎల్నీరు. అవైతే కట్ చేసుకొని అయితే తాగుతున్నాడు. తాగేసిన తర్వాత అయితే ఏం పంచరు లేదు ఏం లేదు అనేసి మళ్ళీ అయితే ఫిట్ చేసాడు అనమాట. అదైతే ప్లాస్టిక్ది ఉంది కదా పైపు, అది మాత్రం పెట్టద్దు, దానివల్ల ఎయిర్ లీక్ అయితే అవుతుంది అనేసి అన్నాడు. సరే అని చెప్పేసి దాన్ని తీసుకునేసి లోపల క్యాబిన్లో పెట్టేశాను. ఇక ఈ టైర్ ఉంది కదా, టైర్ వేసేటప్పుడు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పంచర్ అయితే ఏం కాలేదు, పర్వాలేదు ఏమంటే. సో టైరు ఊడదీసి ట్యూబ్ అంతా చెక్ చేసిన దానికి కూడా 200 అయితే తీసుకున్నారనమాట. అంతే, టైర్ ఇప్పదీసినామా 200 అయితే ఖచ్చితంగా అవుతుంది. పంచర్కి అయితే 250 అట్లా అవుతుంది అనమాట, ఒక 50 రూపాయలు ఎక్కువ. అన్ననే అయితే బిగించేస్తున్నాడు. బిగించిన తర్వాత అయితే జాకీ అన్ని వేసి ఇంకా కంటిన్యూగా అయితే ట్రావెల్ చేసి వెళ్ళిపోతూ ఉండాలి. అన్న అయితే ఇవంతా వీడియోస్ ఎందుకు తీస్తున్నావు అది ఇది అనేసి అన్నాడు. ఇట్లా యూట్యూబ్లో పెడతానంటే సరే అని చెప్పేసి ఓకే అనేసి అన్నాడు అనమాట. ఇక ఈ మిషన్తో టైట్ చేసేటప్పుడు 2 పాయింట్స్ పెట్టి టైట్ చేయించుకోవాలా. ఎక్కువగా టైట్ చేసినారంటే సింగిల్ డ్రైవర్ అది వేరే, ఎక్కడైనా మధ్యలో పంచర్లు అయినాయంటే ఇప్పలేము, చాలా టైట్గా ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇదంతా లొకేషన్ బెల్గావి దగ్గర. సో చూడండి, అప్పుడే చాలా బాగా మంచి మంచి లొకేషన్లు వచ్చినాయి, కానీ నా మొబైల్లో ఛార్జింగ్ లేదు, అందువల్ల అయితే షూట్ చేయలేదు. ఇక్కడైతే చిన్న చెరువు లాగుంది. ఇక్కడ బెల్గాం సైడ్ వచ్చేసి చెరుకు ఎక్కువగా పండిస్తారనమాట. చూడండి, ఇక్కడ ఉండేదంతా చెరుకే. లెఫ్ట్ సైడు రైట్ సైడు అక్కడ ఉన్నది తోట. సో ఇప్పుడు 20 బండ్ల దాకా అయితే వెనక్కేసాను. ఈ బండ్లో ఏమో ఛార్జింగ్ అయితే ఎక్కడం లేదు, నిదానంగా ఎక్కుతుంది మొబైల్కి. సో మంచి మంచి లొకేషన్లు కూడా వెళ్ళిపోతున్నాయి దీనివల్ల. ఓసారి బాగా ఎక్కుతుంది ఛార్జింగ్, ఓసారి ఎక్కదు. సో ఇటు పక్క అయితే అంతా కటింగ్ అయితే అయిపోయింది చెరకు. హైవే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. అంతా అప్పులు, అంత డౌన్లో. ఇక్కడ చూడండి, ట్రాలీ కేసు పెట్టినారు. ఒక్కొక్క ట్రాక్టర్కి 3 ట్రాలీలు 4 ట్రాలీలు వేసుకోబోతున్నారు. ఎక్కువగా అంటే 2 ట్రాలీలు, మ్యాక్సిమం అంటే 4 ట్రాలీలు వేసుకోబోతున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సీజన్ అంట వీళ్ళకి. ఇదంతా ఆడ చూసిన అవే లోడ్లే కనిపిస్తున్నాయి అప్పటి నుంచి. ఇక్కడ ఒకటి ఉన్నా చూడండి. సో ఎక్కువగా 6 టైర్ లారీలకి అయితే అయినారు. ఈ చెరుకు అంతా రన్నింగ్లో కింద పడిపోయింటాయి కదా, అవి తొక్కిచ్చేయినారు. స్మెల్ అంటే స్మెల్. ఇక్కడ ముందర బండి పోతుంది కదా, ఆ బండిలోంచి అయితే ఇది వీకేసాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో పెట్టినాను మన బండిలో. ఇక్కడ చూడండి, దీంట్లో నుంచే తుంచేయండి అది. ఇక్కడ చూడండి, అంతా దున్నుతున్నారు. మొత్తం కటింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ కొద్దిగా ముందరకు వచ్చాలకే ఉన్నటువంటి ఘాట్ వచ్చేయింది. లారీలు చూడండి ఎట్లా ఎక్కుతున్నాయో నిదానంగా. మన బండి 3వ గేర్లో ఎక్కుతుంది చూడండి. చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతున్నాయి. మన బండి అప్పుడే 4వ గేర్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ట్రాలీలో చూపిస్తాను.
ఎన్ని ట్రాలీలు పోతున్నాయో తెలియదు, మ్యాక్సిమం 2 ట్రాలీలు ఎక్కువ. చూద్దాం. చూడండి, 1 2 ట్రాలీలు. కొంచెం ముందుకు వచ్చానో లేదో ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనమైతే ఘాట్ అయితే దిగుతున్నాము. సో బండికి అయితే ఇంజన్ బ్రేక్ వేసుకొని, ఇంజన్ బ్రేక్ ఆన్ చేసుకొని అయితే నిదానంగా అయితే దింపుతాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. అంటే డౌన్ ఉంది కదా, దాన్ని అయితే లెవెల్గా అయితే వేస్తున్నారు అనమాట బ్రిడ్జ్. సో అట్లా బ్రిడ్జ్ వేయడం వల్ల ఏం లాభం అంటే యాక్సిడెంట్లు అయితే తక్కువ అవుతాయి అనమాట. ఇంకోటి చాలా డౌన్ ఉంది కదా, అది లెవెల్గా అయితే ఉంటుంది రోడ్డు. ఇంకా వీకెండ్స్ టైంలో అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆపోజిట్లో చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. మన సైడ్ కూడా వెహికల్స్ వెళ్తున్నాయి, కానీ కొద్ది గ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఇన్ కేసు సడన్గా బ్రేకులు కొట్టినా కూడా పోయి తాక్కోకుండా బండ్లకి కొద్ది గ్యాప్ అయితే పెట్టుకోవాలి. ఆపోజిట్లో చూస్తున్నారు కదా, బండ్లు అయితే 2 లైన్లు ఫుల్గా అయితే వస్తున్నాయి వెహికల్స్ అయితే. అక్కడ మధ్యలో ఒక వెహికల్ కూడా ఆగిపోయింది అనమాట. ఏమన్నా ఇట్లా ఘాట్ సెక్షన్లో వెహికల్స్ అయితే ట్రబుల్ ఇచ్చాయంటే చాలా కష్టం, అంటే చాలా కష్టము. సో నేనైతే ఇంజన్ బ్రేక్ అయితే చూస్తున్నారు కదా, ఆఫ్ ఆన్ చేసుకుంటా దింపుతాను అనమాట. సో అదైతే ఇంజన్ కంట్రోల్ చేసుకుంటా వెళ్తుంది ఆటోమేటిక్గా. బండి అయితే నిలబడేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంజన్ బ్రేక్ వేయకోకుండా ఓన్లీ బ్రేక్నే పట్టుకోపోయినామంటే ఎయిర్ అంతా డౌన్ అయిపోయేసి బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని గేర్లో పెట్టుకొని చిన్నగా గేర్లు డౌన్ చేసుకుంటా ఇంజన్ బ్రేకింగ్ వేసుకుంటా, బ్రేక్ కూడా లైట్గా టచ్ చేస్తే అయితే వెళ్ళాలి. పెద్ద బండ్లలో ఎప్పుడు కిరాయిల గురించి దీనిల గురించి అడగద్దండి. ఫస్ట్ టెక్నాలజీ గురించి అయితే తెలుసుకోండి అనమాట. అంటే బండ్ల గురించి తెలుసుకోండి. ఇట్లా ఘాట్లో ఆడన్న బై మిస్టేక్ నోటలు కొట్టేసినామంటే చాలా విధ్వంసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటలు కొడితే ఇంజిన్ ఫుల్ ఫ్రీ అయిపోతుంది అనమాట. సో డౌన్కి అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోయేసి బ్రేకులు నిలబడుకోకుండా యాక్సిడెంట్లు అయితే అయిపోతాయి. చిన్నగా గేర్ డౌన్ చేసుకొని అయితే దింపుకుంటూ పోవాలన్నమాట. చాలా అంటే చాలా. ఇంకోటి ఏమంటే ఇట్లాంటి రోడ్లు ఎక్కువగా మైలేజ్ కూడా రాదు, ఇట్లా ఘాట్ సెక్షన్ ఉండే రోడ్లలో. సో వర్కౌట్ అయితేనే బాడీకి ఎత్తుకొచ్చుకోవాలన్నమాట. మా దానికైతే వర్కౌట్ కాదు ఈ బాడీకి, వేస్ట్ బాడీకి. సో ఇంకా లోడింగ్ ఏమి లేవు అనేసి వేసుకొచ్చాము. సో ఇక్కడి నుంచి అయితే పోయేటప్పుడు ఏం మిగలదు అనమాట. సో అందువల్ల అయితే ఎవరన్నా బండ్లు ఉండే వాళ్ళకైతే చెప్తానన్న, ఈ రూట్కి వచ్చేవాళ్ళు బాంబే రూట్కి. సో అక్కడి నుంచి ఏదో బాగున్నది అనేసి అంటున్నారు, కానీ బాడీకి చూడాలి ఏం కథ అట్లా అనేసి. సో చూడండి ఆపోజిట్లో బండ్లు ఎట్లా ఎక్కుతున్నాయి అప్పుకి. సో ఇట్లా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఘాట్ సెక్షన్లు అవి ఉంటాయి అన్నమాట. మైలేజ్ తక్కువ, సో బాడీలు కూడా తక్కువే. చూడాలి. అక్కడి నుంచి బాడీకి అంత రేట్ లేకపోతే నేను ఎప్పుడు నెక్స్ట్ అయితే ఈ లైన్కి ఎత్తుకోరాను బండి. నిజంగా అంటే చాలా లాస్ అనమాట. డబ్బులు ఉండే వాళ్ళకైతే పర్లేదు, లేని వాళ్ళకైతే కష్టం అనిపిస్తుంది అనమాట. మిగతా దాంట్లోకి అడ్జస్ట్ చేయలేము. ఊరికనే బండి తిప్పాలంటే తిప్పలేం కదా. అందువల్ల ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి అయితే ఇంకా 2 నుంచి 3 సంవత్సరాలు అయితే పడుతుంది. ఇది మనం వెళ్తున్నది వచ్చేసి పాత రోడ్ అనమాట. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో అయితే అంతా బారిగేట్స్ లాగా ఈ సిమెంట్ పిల్లర్స్ లాంటివి అయితే పెట్టేశారు. అవి లేకపోతే డైరెక్ట్ అయితే నదిలో అయితే పోయి పడిపోతాయి అనమాట బండ్లు అయితే. చూస్తున్నారు కదా నీళ్ళు ఎన్ని ఉన్నాయి చూడండి. సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే తొందరగా అయిపోతే మేలు అనమాట. ఎందుకంటే బండ్లు కూడా మైలేజ్ బాగా వస్తాయి, లెవెల్గా ఉంటాయి రోడ్లు అయితే. సో లొకేషన్ చూడండి ఎలా ఉన్నదనేసి. ఇంకా రాను ఫ్యూచర్లో అంతా ఇంకా మంచి హైవేలు అయిపోతే బెనిఫిట్ అనమాట. ఇప్పుడు వచ్చే వెహికల్స్ అంత స్ట్రాంగ్ కూడా ఉండవు. సో పాత రోడ్లలో అయితే బండ్లు ఎగిరి దుంకి అవి ఇవి రాలిపోయి బెండ్ అయిపోయి అట్లంతా అయిపోతాయంటాయి అనమాట. టైర్లు కూడా పగిలిపోతూ ఉంటాయి. అదే అన్ని హైవేలు అయిపోయాయంటే టెన్షన్ లేకుండా వెళ్ళచ్చు. అన్ని రూట్లు తొందరగా అవ్వాలనేసి కోరుకున్నాము.
ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికే లెంత్ చాలా అయిపోయింది, ఎక్కువ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్. Please whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with the